భవిష్యత్తులో భూమి అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా మనుషులు క్రమంగా స్క్విడ్ లాంటి కాళ్లను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభిస్తారు. మొదట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ అసాధారణ ఘటనకు అసలు కారణాన్ని గుర్తించలేక దీనిని కేవలం ఒక విచిత్రమైన గ్లోబల్ తుఫానుగా మాత్రమే పేర్కొంటారు. 2030లో ఒక భారీ వరద సంభవించిన తరువాత వర్షం ఎప్పటికీ ఆగలేదు. నగరాలు నెమ్మదిగా నీటిలో మునిగిపోయాయి. ఈ అకస్మాత్తు విపత్తును ఎదుర్కొనేందుకు ధనవంతులు పర్వత శిఖరాలపై తేలియాడే ఆకాశ నగరాలను నిర్మించారు. నీటిలో మునిగిపోయిన దిగువ నగరాలను అదనపు నీటిని విడుదల చేసే డ్రైనేజ్ మార్గాలుగా ఉపయోగించారు. ఈ నిర్ణయం సామాన్య ప్రజలను తీవ్రమైన కష్టాల్లోకి నెట్టింది. ప్రపంచం చివరికి పూర్తిగా నీటిలో మునిగిపోతుందని చాలామంది నిరాశగా నమ్మసాగారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కొంతమంది మాత్రం ఆ రోజు కోసం రహస్యంగా ఎదురుచూస్తున్నారు. వరదలు మరింత విస్తరిస్తుండగా జనాభాలో ఒక కొత్త వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఒక రోజు ఒక అమ్మాయి వార్తలు చూస్తుండగా ఆమెకు తెలియకుండానే ఒక దోమ కుట్టింది. ముఖంపై స్వల్పమైన నొప్పి మాత్రమే అనిపించడంతో దానిలో దాగి ఉన్న ప్రమాదాన్ని ఆమె గుర్తించలేదు. కొద్ది సమయంలోనే అధికారిక అత్యవసర ప్రసారం ద్వారా శాస్త్రవేత్తలు వర్షంలో జీవించేందుకు మనుషులను అనుకూలంగా మార్చే ప్రత్యేక వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారని ప్రకటించారు. ఆ ఇంజెక్షన్ పూర్తయితే అంతులేని తుఫాన్ల మధ్య కూడా ప్రజలు సాధారణంగా జీవించగలరని చెప్పారు. ఈ వార్త ప్రజలలో ఒక్కసారిగా ఆశను వెలిగించింది. కానీ వెంటనే తరువాతి క్షణంలోనే టెలివిజన్ చూస్తున్న నివాసులు పూర్తిగా షాక్కు గురయ్యారు.